న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఆ పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లను కానీ హోటల్స్ ను కానీ తనిఖీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యువత మొత్తం కూడా ఏదైనా న్యూ ఇయర్ వేడుకలు కూడా ఇంట్లోనే చేసుకోవాలి, కానీ తాగి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలుంటాయి, కేసులు కూడా నమోదు చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఆ పట్టణంలో కొనసాగుతుంది. అంతా కూడా అలర్ట్ గా ఉండాలని కూడా పోలీసు చెప్తున్నారు. చెప్పండి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేడుకల్లో ఏం చెప్తారు యువతకు కానీ పట్టణ ప్రజలు? 2024 ముగించుకొని మనం 2025 లో అడుగుడైపోతున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా యువతందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికే సందర్భంలో అందరూ పబ్లిక్ అంతా కూడా ఎంజాయ్ చేసే క్రమంలో ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మేము మా ఎస్పీ గారి జిల్లా ఆదేశానుసారము మేము ఈ రోజు ఏదైతే ఉందో సాయంత్రం నుంచి 5 o'clock నుంచి మేము అన్ని ప్రాంతాల్లో నిఘా పెంచడము, వెహికల్ చెకింగ్ చేయడము, డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించినటువంటి టెస్టులు కూడా చేయడం జరుగుతుంది బ్రీత్ అనలైజ్ ద్వారా. కాబట్టి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా యువత ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు అని విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మీ కుటుంబ పరిధిలో మీకున్నటువంటి ఇళ్లలో మాత్రమే చేయాలి. బయట తిరిగి యాక్సిడెంట్లకు గురయ్యి ప్రమాదాలు తెచ్చుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రాణం ఎంతో విలువైంది. దాని ద్వారా ఒక కుటుంబ సభ్యుడు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రుల మనోవేదన ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు. అదేవిధంగా కుటుంబ యజమాని చనిపోతే వాళ్ళ భార్య పిల్లలు ఆగమవుతారు. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వీటికి సంబంధించి మేము గత రెండు రోజులుగా రిటర్న్ గురించి మేము మా ఎస్పీ గారి ఆదేశానుసారము నల్లగొండ పట్టణంలో రూరల్ అండ్ టౌన్ 1 టౌన్ 2 టౌన్ పరిధిలో ఆపరేషన్ చబుత్రా చేయడం జరిగింది. దీంట్లో 250 మందిని పట్టుబడి చేసి వాళ్లకు ఆఫ్టర్ 11 o'clock తర్వాత తిరిగే వాళ్ళందరినీ కూడా పట్టుబడి చేసి వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా దాంట్లో 128 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి అందులో కోర్టులో హాజరుపరచడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనకు 1,19,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. అదేవిధంగా 62 పెట్టి కేసులు కూడా వేసినాం మేము. వాళ్ళను కూడా కోర్టులో హాజరుపరిస్తే వాళ్ళకి 56,000 రూపాయల జరిమానా విధించారు. అదేవిధంగా వాహనాలు 100 పైగా వాహనాలను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 481 ఈ చలాన్ చేయడం జరిగింది. మొత్తం నల్గొండ పట్టణ పరిధిలో December 31 అనగానే ఎక్కువగా చూస్తుంటాం, యువతంతా కూడా తాగి రోడ్లపైకి వస్తుంటారు. అంటే ఏ సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతుంది? వాళ్ళకి కొంచెం అలర్ట్ గా ఉండడం. డ్రంక్ అండ్ డ్రైవ్ వచ్చేసి మేము ఆఫ్టర్ 10 o'clock ఖచ్చితంగా మా సిబ్బంది అందరూ కూడా 10 తర్వాత ఎవరైతే రోడ్లపైన తిరుగుతారో అట్టి వారందరూ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రీత్ అనలైజ్ ద్వారా వేస్తాము. వేసి వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసే వాళ్ళ పైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. వెహికల్ కూడా సీజ్ చేసి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా రూరల్ పరిధిలో చూసినట్లయితే ఫామ్ హౌస్ కానీ హోటల్స్ కానీ వాటిపై కూడా నిఘా వేసి ఉంచడం జరిగింది. పార్టీలు కానీ ఈ విధంగా అనుమతి లేకుండా రూరల్ పరిధిలో ఉన్నటువంటి ఫామ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో టౌన్ కు సరౌండింగ్ ఉన్నవన్నీ కానీ, అదేవిధంగా చిట్యాల, నాగడపల్లి వాళ్ళు కూడా వాళ్ళందరిపైన కూడా వాళ్ళను అనుమతి తీసుకోవాలి. ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఆ మద్యపానానికి సంబంధించి కూడా ఏమన్నా ఉంటే పార్టీలు జరిగితే దానికి సంబంధించి కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా చట్ట వ్యతిరేకంగా వాళ్ళు ఏమన్నా చేస్తే వాటిపైన నిఘా పెట్టి కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళందరికీ తెలియపరచడం జరిగింది. ఫామ్ హౌసెస్ వాళ్లకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. రైట్, చూసారుగా యువత బి అలర్ట్. పోలీసులు అంతా కూడా December 31 వేడుకలు చేసుకోవచ్చు, కానీ దాన్ని మితిమీరి చేసుకుని తాగి రోడ్లపైకి వచ్చి న్యూసెన్స్ చేయడం, అదేవిధంగా తాగి వాహనాలు నడపడం అలాంటివి చేస్తే ఖచ్చితంగా కేసులుంటాయి. అనవసరంగా కేసుల పాలు కావద్దని చెప్తున్నారు. అదేవిధంగా రాత్రి 10 గంటల తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఉంటుంది. కాబట్టి అంతా కూడా అలర్ట్ ఉండాలని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.